ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి 10 రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత 10 రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి pH విలువ 7 ఉండేలా చూస్తారు. టిటిడి వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. సాధారణంగా స్వామివారి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశమే లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడానికి అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేస్తారు. భక్తులు ఈ విషయం గమనించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇలాంటి మరిన్ని డివోషనల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.